నాకంటే ఆ అశ్విని గాడు వాడి అమ్మా చెల్లి ఎక్కువయ్యారా? ఆటోలో వెళ్ళాలా నేను? చెప్తాను. ఆటో! నాలుగు కేసులు ఏం చెప్పా? అంతమంది అమ్మాయిలు ఉన్నారేంటి? లంగా ఓణిలో ఉన్న అమ్మాయి మాత్రమే పేషెంట్ మేడం. మిగతా వాళ్ళంతా ఆ అమ్మాయి ఫ్రెండ్స్. ఇదేమన్నా క్లబ్బా పబ్బా? అంతమంది వచ్చారు. డాక్టర్, ఈ కేసు అన్ని కేసుల్లో కాదు డాక్టర్. కొంచెం కాంప్లికేటెడ్ కేస్. అంటే పేషెంట్కి తెలియకుండా అబార్షన్ చేయాలంట. వాట్ నాన్సెన్స్! పేషెంట్కి తెలియకుండా అబార్షన్ చేయడమా? మైండ్ ఉండే మాట్లాడుతున్నావా? ఆ అమ్మాయి ఉన్న సిచ్యువేషన్ని నేను అర్థం చేసుకున్నాను కాబట్టే నేను హెల్ప్ చేస్తానని ఒప్పుకున్నాను డాక్టర్. నన్ను అడగకుండా నువ్వెలా మాటిస్తావు? సారీ మేడం, తన పరిస్థితి అర్థం చేసుకోండి మేడం. ఆ అమ్మాయికి ఎందుకు తెలియకూడదు? పాపం, తనని గర్భవతిని చేసిన వాడెవడో అమ్మాయికి తెలియదంట. ఈ విషయం ఎవరితోనూ చెప్పుకోలేక, తనలోనే దాచుకోలేక, ప్రేమించిన వాడిని మోసం చేయలేక చివరికి తన ప్రేమనే వదులుకుందాం అనుకుంది మేడం. ఆ అమ్మాయి స్టోరీ విన్నాక పాపం అనిపించింది డాక్టర్. అందుకే ఓకే చేశాను. ఐ కెన్ అండర్స్టాండ్, బట్ అలా చేయడం నేరం. ముందు అమ్మాయి ఫ్రెండ్ని రమ్మను. నేను తనతో మాట్లాడాకే గానీ ఏ డిసిషన్ తీసుకోలేను. ఓకే డాక్టర్. అమ్మా, అమ్మా లే అమ్మా, అమ్మా లే అమ్మా, భయం వేస్తుంది. అమ్మా, అమ్మ కళ్ళు తెరవమ్మా, అమ్మ కళ్ళు తెరవమ్మా, అమ్మా. అమ్మా, అమ్మా లే అమ్మా. అమ్మా, అమ్మా ఏమైంది? అమ్మా, అమ్మా,